ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి తండ్రికి ఈరోజు నా హృదయపూర్వక ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. ఈ ఫాదర్స్ డే అనేది మొట్టమొదటిసారిగా 1910వ సంవత్సరంలో సహారా లూయిస్ అనే ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ ఫాదర్స్ డేని నిర్వహించాడంటండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫాదర్స్ డే అనేది జరుగుతూనే ఉంది. ఫాదర్స్ డే ఎందుకు జరిగించుకోవాలి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ వెలకట్టలేని ప్రేమ. బిడ్డను పెంచే బాధ్యతను తండ్రి మోస్తాడు. ఆ కుమారుని కానీ లేకపోతే కుమార్తెను కానీ బిడ్డల్ని పెంచడానికి తండ్రి ఎంతో ప్రయాసపడతాడు, ఎంతో చెమటూర్చి కష్టపడతాడు, తన ప్రాణాన్ని సైతము త్యాగం చేస్తాడు తన బిడ్డలను పెంచడానికి. కాబట్టి తండ్రి ప్రేమ వెలకెట్టలేని ప్రేమ. మొట్టమొదటిది పరలోకపు తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు. తర్వాత కన్న తండ్రి. మొట్టమొదటి ప్రయారిటీ పరమ తండ్రి అయిన దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత కన్న తండ్రికే మన ప్రాధాన్యతని ఇవ్వాలండి. మిమ్మల్ని ఆత్మీయతలో నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి, దైవజనులకి మన ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి నాన్న ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాము. ఫాదర్, ఇంగ్లీష్లో ఏమంటామంటే తండ్రిని ఫాదర్ అంటాం. FATHER అంటే 6 అక్షరాలు వస్తున్నాయి. FATHER. ఎఫ్ అంటే ఏంటి, ఏ అంటే ఏమిటి, టీ అంటే ఏమిటి, హెచ్ అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి, ఆర్ అంటే ఏమిటి, దాని అబ్రివేషన్ చూసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మొట్టమొదటిది ఫాదర్లో కనబడుతున్న మొట్టమొదటి అక్షరం ఎఫ్. ఎఫ్ అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే క్షమించే గుణం ఎవరిలో ఉంటుందంటే తండ్రిలో ఉంటుందంటే. బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఒక తండ్రి గారికి 2 కుమారులు ఉంటారు. పెద్దవాడు తండ్రి మాటకు లోబడుతూ తండ్రికి సహకారిగా ఉంటూ తండ్రి చెప్పే బాటలో నడుస్తూ ఉంటాడు. కానీ చిన్న కుమారుడు అయితే తన ఆస్తిని ఇమ్మని చెప్పేసి ఆ భాగాన్ని తీసుకొని దూర ప్రదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడంట. ఏ వ్యాపారం? మంచి వ్యాపారం చేస్తే లాభం వస్తుంది. దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే స్నేహితులతో కలిసి త్రాగుడు, స్నేహితులతో కలిసి వ్యభిచారం, వేశ్యలతో సాంగత్యం, ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. దుర్వ్యాపారం చేసి తన ఆస్తినంతా పాటు చేసుకున్నాడు. చివరికి ఈ కుమారుని దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుందని తెలుసుకొని ఒక్కొక్క ఫ్రెండ్, ఒక్కొక్క స్నేహితుడు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దూరదేశం వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఇంకెవరున్నారని దిక్కుమొక్కు, ఇంకెవరు, డబ్బు లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు, పట్టుకెళ్ళిన డబ్బు అయిపోయింది. ఇప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్నాడు, ఏకాకిగా బ్రతుకుతున్నాడు, ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఆకలికి తట్టుకోలేక పందులు యజమాని దగ్గరికి వెళ్ళి, పందులు మేపే యజమాని దగ్గరికి వెళ్ళి, నేను ఈ పందులు మేపుతాను, నాకు కొంచెం భోజనం పెట్టండి అని. పందులను మేపడానికి కూడా సిద్ధపడి పందులను మేపాడంట. దీనికి అంతటికీ కారణము తండ్రి మాటను వినని కారణాన్ని బట్టి. పందులతో కలిసి పొట్టు మేసే స్థితికి వచ్చేసాడు. పందులతో కలిసి ఎవరైనా భోజనం చేస్తారంటే, పందులతో కలిసి ఎవరైనా ఆహారం తింటారా? ఆ పందులకున్న ఎక్కడ కులికాల్లో దొర్లు వస్తుంది, లేకపోతే ఆరు బయట తిరిగి వచ్చి దానికి ఉన్నదంతా ఈ వ్యక్తికి అంటించేస్తుంది. భోజనం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ తొట్టులో మేత వేస్తాడు. ఆ మేతతో ఆ తొట్టులో ఆ పందితో పాటుగా ఈయన కూడా ఏం చేస్తారు, కలిసి భోజనం చేస్తుంటే ఆ పందికి ముక్కునున్న అదంతా అందులోకి వెళ్దండి, అయినా కలిసి భోజనం చేసేస్తున్నాడు. కానీ ఈయన లావ్ అవుతున్నాడంట. దాన్ని చూసిన యజమానుడు ఆ పందులను మేపే ఉద్యోగం కూడా ఏం చేశాడు, తీసేసాడు. ఒంటరి అయిపోయాడండి. ప్రియా దేవునిలో ఒంటరి అయిపోయిన స్థితిలో ఒక అరుగు మీద పడుకొని ఏడుస్తున్నాడు. ఒంటరి అయిపోయాడు. తండ్రి దూరం అయిపోయాడు, అన్నయ్య దూరం అయిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయి తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆ రాత్రి ఏడుస్తున్నాడు.
ఏడుస్తా అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలివాళ్ళు తృప్తిగా భోజనం చేస్తుంటే నేనేంటి ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. లేదు లేదు, నా తండ్రి దగ్గర నేను తిరిగి వెళ్ళిపోతానని అనుకొని నిశ్చయించుకొని బయలుదేరాడు. తండ్రి కుమారుడు వెళ్ళిన దగ్గర నుంచి అయ్యో నా మాట వినకుండా వెళ్ళిపోయాడే, నన్ను నా మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడే అని కోపం పెట్టుకున్నాడా తండ్రి? కోపం పెట్టుకోలేదు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తూనే ఉన్నాడండి తండ్రి. తప్పు చేశాడని చెప్పేసి, లేకపోతే కోపడ్డాడని చెప్పేసి, డబ్బు పంచుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి కోపడలేదు. కానీ తండ్రి అయ్యో నా కుమారుడు మరలా ఎప్పుడు తిరిగి వస్తాడని తన కళ్ళు కాయలు కాసేటట్లు చూస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడండి. తన కొడుకుకు తిరిగి వస్తాడని నిజం కూడా మానేసి, అయ్యో నా కొడుకు ఎక్కడున్నాడో, ఎలాగున్నాడో, ఏం చేస్తున్నాడో అని ఇక్కడ తండ్రి కూడా ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు అయితే తృప్తిగా భోజనం చేస్తున్నారు. కూలి పని చేసుకుంటే తృప్తిగా భోజనం చేస్తామని చేయమా? కూలి పని చేసుకుంటే తన చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారు, వారికి ఏ లోటు రాదు, తృప్తిగా భోజనం చేస్తారు. అదే ఆలోచన చేస్తున్నారు, అయ్యో నా ఇంటి దగ్గర అయితే కూలోలు తృప్తిగా భోజనం చేస్తుంటే నేనే ఇక్కడ ఆకలితో చచ్చిపోతానని చెప్పేసి తిరిగి ప్రయాణం కడతాడు, బయలుదేరి వస్తుంటాడు. తండ్రి దూరం నుంచి చూసి నా కుమారుడు తిరిగి వస్తున్నాడని ఆయన ఇంకా ఇంటికి రాకముందే దూరంగా ఉండగానే ఎదుర్కొండా పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యో కుమారుడు గడ్డలు పెంచేసుకున్నాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి, చిరాగ్గా ఉన్నాడు, వీడికి నేను దూరంగా ఉంటాను అనుకున్నాడా తండ్రి? అనుకోలేదు. ఆయన ఎలాగున్నా సరే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్లుగా కొడుకు ఎలాగున్నా, ఎంత అసహాయంగా కనబడుతున్నా, గడ్డాలు పెరిగిపోయి ఉన్నా, బట్టలు మాసిపోయి ఉన్నా వెళ్ళి ఏం చేశాడు తండ్రి? హత్తుకున్నాడంటండి. హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టాడంట. తండ్రికి తన కుమారుడు తప్పు చేశాడని చెదరించుకున్నాడా, కోపపడ్డాడా, గెంటి వేశాడా అంటే లేదు. కానీ అతన్ని క్షమించి, తన చిన్న కుమారుని క్షమించి తన ఇంట చేర్చుకొని ఆ ఊరంతటికి గొప్ప విందు చేయించాడంట. అదండి తండ్రి ప్రేమ అంటే అండి. తండ్రి ప్రేమలో ఉన్న గొప్పతనం క్షమించే మనసు. మొట్టమొదటిది ఏంటండి? క్షమించే మనసు ఉంది తండ్రి దగ్గర. ఫాదర్లో ఉన్న మొదటి అక్షరం ఎఫ్ అంటే ఫర్గివ్నెస్, క్షమించడం. తండ్రులారా, ఈ వాక్యం వింటున్నా తండ్రులారా, మీ బిడ్డలను మీరు క్షమించగలుగుతున్నారా? దేవుని యొక్క వాక్యం మీకు చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకండి, వారిని ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని మనం పెంచాలి అంటున్నాడు. వాడు తప్పు చేశాడని చెప్పేసి, వాడిని నిన్ను విడిచి వెళ్ళిపోయాడని చెప్పేసి వాడి మీద పగ పెట్టుకోకూడదు. కానీ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుండా ఏం చేయాలి? వారిని మనం ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర ఏముంటుంది? క్షమించే మనసు ఉంటుంది. మన పరమ తండ్రి అయిన దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉండగలిగాం. పాత నిబంధన ప్రకారం కీర్తనకారుడు చెప్తాడు, ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి వారు చేసిన క్రియల చేత దేవునికి కోపమే పుట్టించారంట. అందువలన వారిలో తెగులు రేగింది. కానీ ప్రేమమయుడని యేసుక్రీస్తు దేవుడు అంతకంటే ఇశ్రాయేలీయుల కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నప్పుడు కానీ మన దేవుడు మనం ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అలాగని చెప్పేసి తప్పులు చేయమేనా? అలాగని చెప్పేసి పాపం చేయమేనా? అలాగని చెప్పేసి దేవుని మీద తిరుగుబాటు చేయమేనా? కాదు. నేను ఎందుకు క్షమిస్తున్నాడంటే నువ్వు తప్పు చేయకుండా యథార్థంగా దేవుని సందులో బ్రతుకుతావని, నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని చెప్పేసి దేవుడు నేను క్షమిస్తున్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. 103వ కీర్తన 3వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడంట. మన పరమ తండ్రి అయిన దేవుడు మన దోషములన్నిటినీ ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అలాగే ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా తన బిడ్డలు చేసిన తప్పుల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడా? పగబెట్టుకుంటాడా? క్షమిస్తాడండి. తండ్రి
కుమారుడు తప్పు చేశాడని చెప్పేసి పగబెట్టుకోడు, కానీ ఏం చేస్తారు, క్షమించి బెత్తం వాడి సరైన మార్గంలో ఉంటాడని చెప్పేసి బెత్తం వాడి సరైన మార్గంలో పెడతాడు, అంతేగాని పగబెట్టుకోడు. తండ్రిలో ఉన్న గొప్పతనం, మొట్టమొదటి గొప్పతనం ఏంటంటే క్షమించే మనసు ఉంది. పరమ తండ్రి దగ్గర క్షమించే మనసు ఉంది, ఈ లోకపు తండ్రి దగ్గర కూడా క్షమించే గుణం ఉంది. కాబట్టి ఈ రోజున నువ్వు ఇంత ప్రయోజకుడు అయ్యావు. 5వ సంవత్సరంలోనూ 6వ సంవత్సరంలోనూ బట్టలు ఎవరు కొనేవారు? ఎవరు కొనేవారు? నాన్న కొనేవాడు. 10వ తరగతి వచ్చినా నాన్నే కొనేవాడు. కాలేజీకి వచ్చిన తర్వాత నాన్న నీకేం తెలియదు నాన్న, ఏమంటున్నారు ఇప్పుడు, నీకేం తెలియదు నాన్న, మోడల్స్ వచ్చాయి, ఏం తెలియదు అంటే నాన్నకి. మరి అప్పుడు కొన్నది ఎవరు? అప్పుడు ఆయన కొన్న బట్టలు కదా నువ్వు కట్టుకున్నావు. ఇప్పుడు ఏమంటారు పెద్దలు అయిపోయిన తర్వాత, నీకేమి తెలియదు నాన్న, నువ్వు అలాగుండు. అంతా తెలుసు అనుకొని వీళ్ళు ఏమైపోతున్నారు, సతకలు పడిపోతున్నారు. మన దోషములన్నింటినీ క్షమించేవాడు పరమ తండ్రి అయిన దేవుడు. అలాగే ఈ లోకంలో ఉన్న తండ్రి కూడా మనం చేసిన తప్పులను ఏం చేస్తారు, క్షమించుతారండి. ఇంకొక వాక్యం కూడా చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 31:34 ఏముందో చదువుదాం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను వారి దోషాలను క్షమించి వారి పాపములను ఇక ఎన్నటికి నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడండి. మన దేవుడు క్షమించే దేవుడు, మన అతిక్రమాలను తుడిచిపెట్టే దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు. మీరు లోకంలో ఉన్న మీ నాన్న, మీ తండ్రి, నా నాన్న, మా తండ్రి అందరూ కూడా మనకు క్షమించారు కాబట్టి ఈ రోజుని ఇంత గొప్ప ప్రయోజకులు అయ్యా. నాన్న ప్రేమలో ఉన్న మొట్టమొదటి గొప్పతనం ఏంటో తెలుసా అండి, తప్పు చేసినప్పటికీ క్షమిస్తాడు. రెండోదిగా మనం చూసినప్పుడు చూడండి, FA అంటే అడ్వైజర్. అడ్వైజ్ అంటే సలహాదారుడు, సలహాలు ఇస్తాడు తండ్రి. 10th క్లాస్ అయ్యింది, ఏం చేయాలి వాళ్ళకి తెలియదు, మరి ఎవరిస్తారు సలహా? తండ్రే ఇస్తాడు సలహా. ఇందులో చదివితే, లేకపోతే ఈ గ్రూప్ తీసుకుంటే, ఇంటర్మీడియట్లో తీసుకుంటే నీవు ఇది అవుతావని చెప్పి సలహాలు ఇచ్చేది ఎవరు? తండ్రి. మనకు కూడా మన పరమతమైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మనకు ఆలోచన రాని వేళల్లో ఏం చేస్తాడండి, సలహాలు ఇస్తాడు మనకి. ఆయన సలహా ఇవ్వకపోతే మనం ఏది చేయలేము. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు సలహా ఇచ్చాడా లేదా? అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం చెప్పాడు? 6 రాతి బాణలు నీళ్ళతో నింపండి అనకపోతే వీళ్ళు నీళ్ళతో నింపేవారా? ద్రాక్షరసం అయ్యేదా? అందుకే పరమతండ్రి అయిన దేవుడు సలహాలు ఇచ్చేవాడు, మనకి ఆలోచన ఇచ్చే దేవుడు. అలాగే ఈ లోకంలో నిన్ను కన్న తండ్రి కూడా నీకు ఆలోచన రాని వేళల్లో ఆలోచన ఇచ్చి సలహాలు ఇచ్చి ఒక మంచి పొజిషన్లో నిలబెట్టేవాడే తండ్రి. నాన్నలో ఉన్న రెండవ గొప్పతనం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డరా, సలహాలు ఇచ్చేవాడు. తన బిడ్డలకు గొప్ప ప్రయోజనాలు కావాలని సలహాలు ఇస్తారంట. మూడోదిగా మనం చూసినప్పుడు FA ఫాదర్లో 3వ అక్షరం టీ అంటే ప్రియా దేవుని బిడ్డలారా టీచర్. అంటే టీచర్ అంటే ఉపదేశించేవాడు, బోధించేవాడు. మన పరమ తండ్రి అయిన దేవుడు బోధించేవాడు. అందుకే అంటది మగ్దలేనే మరి, రబ్బీ బోధకుడా. మన దేవుడు బోధకుడు, బోధించేవాడు, టీచర్, ఉపదేశించేవాడు. మరి మన కన్న తండ్రి కూడా మనకి వాళ్ళు నేర్పింది ఎవరు అనుకుంటున్నారు? కన్న తండ్రి. వాళ్ళు నేర్పి ABCDలు నేర్పి వెళ్ళి స్కూల్లో వాళ్ళు నేర్పినవి కాదు. మొట్టమొదటిగా తల్లిదండ్రుల ఇంటి దగ్గర వారికి ఏం చేస్తారు? బోధిస్తారు, నేర్పుతారు. ఒకవేళ స్కూల్లో టీచర్లు చెప్పినప్పుడు కూడా వీళ్ళకి అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి మళ్ళీ ఏం చేస్తుంది? బోధిస్తుంది, నేర్పుతుంది. తండ్రిలో ఉన్న మూడవ గుణం, మూడవ గొప్పతనం ఏంటంటే ఆయన ఒక టీచర్ అండి. ఎవరో తండ్రి, తల్లి, ఎవరో టీచర్లలో. స్కూల్లో టీచర్కి భయపడతాం కానీ ఇంటి దగ్గర టీచర్కి తిరగబడతాం. ఇంటి దగ్గర తల్లిదండ్రుల మీద ఏం చేస్తాం? తిరగబడుతున్నాం. స్కూల్లో టీచర్ మీద తిరగబడతారా? తిరగబడరు. మరి ఏంటి తేడా?
మనల్ని గొప్ప ప్రయోజకులు చేస్తే, పెంచి ప్రయోజకులు చేస్తే, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. మంచి టీచర్, మంచి ఉపాధ్యాయుడు ఎవరంటే పరమతండ్రి అయిన దేవుడు. తర్వాత కన్న తండ్రి. సువార్త 5:1 చదువుతారండి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధించెను. దేవుడు బోధకుడు, టీచర్, ఉపదేశించేవాడు. ఏమి ఉపదేశం ఇస్తున్నాడు? ఏమి బోధిస్తున్నాడు? నోరు తెరిచి ఏం చెప్తున్నాడు అంటే, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏకంగా 3 రోజులు కొండ మీద దేవుడు ఉపదేశించాడు, బోధించాడు. అక్కడికి వచ్చిన జన సమూహానికి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు టీచర్గా, బోధకుడుగా బోధించాడు, ఉపదేశించాడు. ఆ ఉపదేశం విన్నవారు అందరూ మార్పు చెందారు, నిత్య రాజ్యానికి వారసులు అయ్యారు. మనం కూడా దేవుని మాట విన్నవారు అందరం కూడా నిత్య రాజ్యానికి మనం ఏమవుతాం? దేవుని బోధ వినాలి. బోధ బాధగా ఉండకూడదు. మనకి ఎలా ఉండాలి? బోధ సంతోషంగా అంగీకరించాలి. ఈ బోధను ఇదేం బాధరా బాబు అనుకోకూడదు. ఏంటి ఇక్కడ ఇలాగా 3 రోజులు ఏకదాటిగా ప్రభువైన అయిన యేసుక్రీస్తు దేవుడు బోధిస్తుంటే చిన్న పిల్లోడు కూడా ఆకలి లేదంట కదండి. చిన్న పిల్లోడు కూడా ఆకలి కాలేదు. అంతగా దేవుడు బోధిస్తాడండి. అంతగా దేవుడు టీచింగ్ చేస్తాడు. అంతగా దేవుడు ఉపదేశిస్తాడు. ఆయన మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. ఆయన మాటలు వింటుంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఆయన మాటలు వింటుంటే జోలపాటలాగా ఎందుకు ఉంటుంది? ఆయన మాటలు వింటుంటే అటు ఇటు ఎందుకు మాట్లాడాలి? ఆయన బోధ విన్నప్పుడు చిన్న పిల్లోడు కూడా ఆకలేయట్లేదండి. ఎవరికి ఆకలేసింది? అక్కడ మనం చూసినప్పుడు శిష్యులకి ఆకలేసింది. అయ్యా బోధకుడా, యేసు దగ్గరికి వెళ్ళి అంటారు శిష్యులు, ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, సాయంకాలం కావస్తుంది, జనులు అందరూ ఎలాగున్నారంట? ఆకలితో ఉన్నారంట. వీళ్ళకి తెలిసి ఆ జనులు ఆకలితో ఉన్నారని. ఆకలేసింది శిష్యులు కాబట్టి. మేము ఊళ్ళోనికి వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తామంటే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఏమీ వెళ్ళనక్కర్లేదు. ఒక పిల్లోడి దగ్గర అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. అంటే ఆ పిల్లోడికి యేసుప్రభు బోధ వినడానికి అందరూ వెళ్తుంటే ఆ పిల్లోడు కూడా వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, నీకు చిన్న పిల్లోడు కదా ఆకలేస్తుంది కాబట్టి అని 5 రొట్టెలు 2 చేపలు మూట కట్టింది ఆ పిల్లోడికి. ఆకలేసినప్పుడల్లా తినని చెప్పేసి. ఈ 3 రోజులు కూడా తిన్నాడా? తినలేదు. ఎందుకంటే ఆయన మాటలు వింటుంటే ఆకలే లేదు. అంతగా బోధ ఉంటుంది యేసయ్య బోధ. కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆయన పిల్లోడు తినమని వాళ్ళ తల్లి పెడితే తినకుండా 5 రొట్టెలు 2 చేపలు శిష్యులకు అప్పగిస్తే శిష్యులు యేసు దగ్గర తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు చూపించి స్తోత్రం చేసి ఆశీర్వదించి వడ్డించమన్నాడు. 50 మంది 100 మంది కూర్చోమన్నాడు. భోజనాలలాగా కూర్చున్నారు అందరూ కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా 50 మంది 100 మంది పంక్తులు తీరి కూర్చుండగా, విరిచి వడ్డిస్తుండగా ఏంటంటే 5,000 మంది తిన్నారంట. పురుషులు, స్త్రీలను లెక్కేయలేదు, పిల్లలను లెక్కేయలేదు. 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు మిగిలిపోయాయి అంట. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. స్త్రీలను లెక్కేస్తే, పిల్లలు లెక్కేస్తే సుమారుగా చాలామంది ఉంటారు కదండి. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నాన్నలో ఉన్న 3వ గొప్పతనం టీచర్, బోధించేవాడు. పరమతండ్రి ఏ విధంగా బోధిస్తాడో నిన్ను ఈ లోకంలో ఉన్న కన్న తండ్రి కూడా మరి బోధించి నేను గొప్ప ప్రయోజనం చేస్తాడు. 4వ అక్షరం హెచ్. హెచ్ అంటే హెడ్. హెడ్ అంటే తల అంటాం మనం. హెడ్ అంటే నాయకుడు. ఏంటంటే హెడ్. ఆ గుంపుకి హెడ్ అంటే నాయకుడు. ఆ సంఘానికి హెడ్ నాయకుడు. లేకపోతే ఆ గ్రామానికి హెడ్ నాయకుడు. ఆ రాష్ట్రానికి హెడ్ నాయకుడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదట ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడు ఎవరు? మోషే. కుటుంబానికి హెడ్ ఎవరో తెలుసా అండి? కుటుంబానికి హెడ్ ఎవరో? తండ్రి. తండ్రి లేకపోతే ఆ కుటుంబం నడవడం చాలా కష్టం.
ఒకవేళ కష్టపడి పనిచేసినప్పటికీ సలహా ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడు. తండ్రి నాయకుడు కుటుంబానికి, అలాగే సంఘానికి నాయకుడు దైవజనుడే. అలాగే మనం చూస్తే స్టేట్కి నాయకుడు ముఖ్యమంత్రి. ఇలాగ మనం చూసుకోవాలి నాయకులు అనేవాళ్ళు ఉంటుంటారు. 6 లక్షల కాల్బలానికి నాయకుడిగా మొట్టమొదటిగా మోషే ఉండి నడిపించాడు. మోషే నాయకుడిగా ఉన్నప్పటికీ అనేక సార్లు సనుక్కున్నారు. ఇంకా నాయకుడే లేకపోతే ఏమవుద్ది? నాయకుడు లేని ఏదైనా సరే ఏమైందండి? పాడైపోతుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణకారం. నాయకులు లేని జనులు ఏమైపోతారండి? చెడిపోతారు. నేను ముందుగానే చెప్పాను, నాయకుడు లేని జనులు, నాయకుడు లేని కుటుంబం, నాయకుడు లేని సంఘం, నాయకుడు లేని రాష్ట్రం, ఏదైనా సరే ఏమైపోద్ది అంటున్నాడు? చెడిపోతుంది. నేను చెప్పట్లేదు, దీని యొక్క వాక్యమే చెప్తుంది. కాబట్టి ఇంట్లో యజమాని సరిగ్గా ఉంటే కుటుంబం కరెక్ట్గా ఉంటుందండి. యజమాని తాగుతూ ఉన్నాడు అనుకోండి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. యజమానుడు తన భార్యను తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. ఒకసారి అంట స్కూల్కి వెళ్ళి వచ్చాడు కుమారుడు, ఒక చెక్కకి మేకులు కొడుతున్నాడంట. మేకులు కొడుతుంటే తండ్రి ఇంట్లో నుంచి వచ్చి, ఏంట్రా మేకులు కొడుతున్నావంటే, ఒక చెక్క చిప్ప తయారు చేస్తున్నాను అన్నాడంట. చెక్క చిప్ప ఎవరికి అంటే నీకే అన్నాడంట. ఏంట్రా బాబు నాకు చెక్క చిప్ప ఏంటంటే, మరి మీ నాన్నకి నువ్వు చెక్క చిప్పలో భోజనం పెట్టట్లేదేటి? ఇందులో భోజనం పెట్టిస్తున్నాడంట ఆ నాన్నకి. చెక్కలా సిప్పలాగా చేసి ఆ చెక్క చిప్పలో భోజనం పెడుతున్నాడంట. ఈ పిల్లోడికి అర్థమైంది ఏంటంటే, నేను కూడా నా నాన్నకి ముసలోడు అయిపోయిన తర్వాత ఇందులోనే పెట్టాలి కావాలి, అందుకే ఆ చిప్పను తయారు చేస్తున్నాను అన్నాడు అంటుండే. అంటే మనల్ని బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు. నువ్వు రోజు భార్య కొడుతూ ఉన్నావు అనుకోండి, ఆ కొడుకు అనుకుంటాడు ఇలా కొట్టాలి కావాలి అని. పెళ్ళి అయిన తర్వాత వీడికి కూడా కొట్టడం ప్రారంభిస్తాడు. అందుకే మనం బిడ్డలు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకుడు లేని జనులు చెడిపోతారంట, నాయకుడు లేని కుటుంబం చెడిపోతుంది. అంటే ఆలోచన చెప్పే వాళ్ళు ఉండరు ఇంకేళ్ళకి. వాళ్ళు నడిపించే విధానం ఇంకా ఉండదు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి నాయకులు లేని సంఘం కానీ, నాయకులు లేని గ్రామం కానీ, నాయకులు లేని ఏదైనా సరే, నాయకులు లేని జనులు ఏమైపోతారంటే చెడిపోతారంట. తండ్రి కుటుంబానికి యజమానుడు, నాయకుడిగా ఉంటాడు కాబట్టి ఆ కుటుంబము క్షేమంగా ఉండగలుగుతుంది. నాన్న ప్రేమలో ఉన్న 4వ గొప్పతనం ఏంటంటే నాయకత్వం. అడ్డగా ఉండి కుటుంబాన్ని నడిపిస్తాడండి. ఫాదర్లో ఉన్న 5వ అక్షరం ఏంటో తెలుసా అండి? ఈ అంటే ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్ అంటే నిపుణుడు అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేసేవాడు, నిపుణత కలిగిన వాడు. కుమ్మరివాడు కుండను తయారు చేయడానికి వాడంత నిపుణుడు ఇంకెవడో ఉండడం. మనం వెళ్ళి కుండను తయారు చేద్దామని ప్రయత్నించామనుకోండి, వస్తుందా? వాడు కుండను తయారు చేయడానికి ఒక మట్టి ముద్దను తీసుకొని అది ఏ కుండ తయారు చేయాలో ఆ విధంగా వాడికి నిపుణత్వం ఉంది వాడి దగ్గర. ఎక్స్పెక్ట్ ఆ కుండలు తయారు చేయడంలో వాడు ఎక్స్పెక్ట్ కాబట్టి చక్కగా మంచిగా ఆ కుండను తయారు చేస్తాడు. మనకి ఆ ఎక్స్పెక్ట్, ఆ నిపుణత మన దగ్గర లేదు కాబట్టి మనం కూడా కుండను తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ కుండ అసలు రాదు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము. చాలండి. దేవుడు అంట మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము. ఇక్కడ బహువచనం వాడుతున్నాడు అండి. మన స్వరూపమందు, మన ఎవరండి అక్కడ? తండ్రి ఒకటే కదా అక్కడ ఉన్నాడు. మరి మన అంటున్నాడేంటి? మన స్వరూపమందు మన పోలుకలో నరులను చేద్దాం అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఏకమై ఉన్నారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుడు. అందుకే మనాన్ని ఉపయోగించాడు. నా పోలుకు చెప్పడం అనొచ్చు కదా.
కానీ అక్కడ ఏమంటాడు, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము. అంతవరకు నరుడు లేడు. ఇప్పుడు ఎవరి పోలుకులో చేశాడు దేవుడు మనల్ని? ఆయన స్వరూపములో, ఆయన స్వరూపంలో చేయడానికి ఆయన ఒక ఎక్స్పర్ట్, సృష్టికర్త. ఎవరండి? నైపుణ్యత కలిగిన వాడు, నిపుణుడు. కాబట్టి ఆయనకి లాగే అచ్చమలు దించేశాడు. దేవుడికి స్తోత్రం. 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, నోరు. ఆయన ఎలాగున్నాడో సృష్టిని చేయడంలో ఆయన గొప్ప ఎక్స్పర్ట్ అండి. ఆయన నిపుణత కలిగిన వాడు. కాబట్టి సృష్టి ఎలాగుండాలో ఆయనకు తెలుసు. కాబట్టి సృష్టిని చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. సూర్య చంద్రుల నక్షత్రాలను చూడండి, ఇది ఎంత ఆశ్చర్యం. ఆయన ఒక ఎక్స్పర్ట్ కాబట్టి ఇదంతా చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం. అంటే భూమిని శూన్యంలో వేలాడది నీ తరమా నా తరమా? భూమి ఇప్పుడు ఎక్కడుంది? శూన్యంలో బంతిలాగా వేలాడుంది. మన బంతి సిరితే నేలకు వచ్చేస్తుంది. అది ఉంటుందండి మధ్యలోని? ఉంటుందా? మరి ఇప్పుడు భూమి ఎక్కడుంది? శూన్యంలో వేలాడుతూ ఉంది. శూన్యంలో వేలాడిన బంతి. అంత నైపుణ్యత కలిగిన వాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. పరమ తండ్రి అయిన దేవుడు అంత నిపుణత కలిగిన వాడు. అలాగే లోకపు తండ్రి కూడా తన కుటుంబాన్ని సంరక్షించడంలో నిపుణత కలిగిన వారండి. వీళ్ళు తన కుటుంబాన్ని సంరక్షించడంలో కూడా అంత ఎక్స్పర్ట్ ఎవరంటే తెలుసండి? కుటుంబ యజమానుడు తండ్రేనండి. దేవునికి స్తోత్రం. తన బిడ్డ ఎలాగుండాలో, తన పిల్లలు ఎలాగుండాలో, ఏ పొజిషన్లో ఉండాలో, ఏ పద్ధతిలో ఉండాలో, ఏ విధంగా ఉండాలో అంతా చూసుకునేది పరమ తండ్రి అయిన దేవుడే. రెండోదిగా ఈ లోక తండ్రి కూడా. దేవునికి స్తోత్రం. తన బిడ్డ ఎలాగుండాలో కూడా చక్కగా అలాగే తీర్చిదిద్దేవాడే, అలాంటి నిపుణత కలిగిన వాడే తండ్రి. తండ్రి ప్రేమలో ఉన్న 5వ గొప్పతనం. ఫాదర్లో 6వ అక్షరం ఆర్, FATHER. వీటి గురించి మనం నేర్చుకున్నాం. చివరి అక్షరం ఆర్. ఆర్ అంటే ప్రియా దేని బిళ్ళరా, రిబ్యూక్. రిబ్యూక్ అంటే గద్దించేవాడు. ఎవరో తెలుసా అండి? తండ్రే. గద్దించేవాడు తండ్రి అండి. ఎందుకు గద్దిస్తాడు? ఆ తప్పు చేసినప్పుడు ఎందుకు గద్దిస్తాడో తెలుసా అండి? ఆ తప్పు మార్గంలో నువ్వు వెళ్లకుండా. ఒకసారి తోటకూర తెచ్చిన తర్వాత భలే తెచ్చేవడా అన్నావు అనుకో, ఈరోజు కూరకి సరిపోయింది భలే తెచ్చాను. రెండో రోజుని ఇలా కావాలనుకుంటున్నాడు వాడు. ఏం చేయాలి? ఆ స్టార్టింగ్లోనే ఒరేయ్ నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి గద్దిస్తే ఆ మార్గం కూడా ఇంక ఎట్టి పరిస్థితిలో వెళ్ళడు. తండ్రి అలాగే గద్దించాలి. గద్దించేవాడు మన పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించును. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి అంటున్నాడంట, మా అన్నయ్యని మా నాన్న ప్రేమిస్తున్నాడు బాగానా, మా చెల్లిని ప్రేమిస్తున్నాడు, నన్ను మాత్రం ప్రేమించట్లేదు అంటున్నాడంట. ఎందుకు ప్రేమించట్లేదు అని దైవజనుడు అడిగినప్పుడు, వాళ్ళు పుట్టినప్పుడు అంట కలిసి వచ్చాయంట, నేను పుట్టినప్పుడు ఏమీ కలిసి రాలేదంట, అందుకే నన్ను సరిగ్గా చూడలేదని దైవజనుడితో చెప్తే. చూడండి, ఇదొక మూఢనమ్మకం తల్లిదండ్రులకి. అంటే ఆడు పుట్టినప్పుడు కలిసి వచ్చిందంటే ఈడు పుట్టినప్పుడు కలిసి రాలేదు, అందుకోసం ఈయన్ని చిన్నచూపు చూస్తారా? అలాగే వేయకూడదనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా తను ప్రేమించిన వారిని కూడా దేవుడు గద్దిస్తాడు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. నాకే పెట్టాలా ఈ రోగం, నాకే వచ్చింది ఈ జబ్బు, నాకే వచ్చింది అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ గద్దింపు ద్వారా సరైన మార్గంలో పెట్టడానికి నీకే వస్తుంది, నాకే రావాలనుకోకూడదు. ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో లేవు, తప్పు మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నేను దేవుడు గద్దించడం కొరకు ఏదో ఒక ముళ్ళు పెట్టాడు, నాకే రావాలనకూడదు. దాన్ని బట్టి నువ్వేం చేసుకోవాలంటే నీ తప్పుని సరి చేసుకోవాలి.
దేవునికి స్తోత్రం. అదే తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని ఏం చేస్తాడో గద్దిస్తాడు. కాబట్టి మనం దేనికి భయపడకుండా జడియకుండా ప్రేమించే తండ్రి ఉన్నాడు. గద్దిస్తున్నాడంటే కోపడకండి పిల్లలారా. ఏంటి గద్దించినప్పుడు, తల్లిదండ్రులు గద్దించినప్పుడు కోపడకండి. ఏం చేయాలా? వారికి లోబడాలి. ఎందుకు గద్దిస్తారు? నేను సరైన మార్గంలో పెట్టాలని గద్దిస్తారు. ఒక తండ్రి గారు ఒక పిల్లోడినంట అడవికి తీసుకుని వెళ్ళి వేట చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నాడు. వేటాడడం నేర్పిస్తున్నాడు. బోధకుడు కదా, బోధించేవాడు, నేర్పించేవాడు తండ్రి. కాబట్టి తన పిల్లోడికి తండ్రి వేటగాడు కాబట్టి తన పిల్లోడు కూడా అదే వృత్తి నేర్పిస్తున్నాడు. నేర్పిస్తుంటే ఏం జరిగిందంటే తండ్రిని మించిన తండ్రి అయిపోయాడండి. దేవునికి స్తోత్రం. వేటాడడంలో గురువుని మించిన శిష్యుడు అన్నట్టుగా తండ్రిని మించిపోయి కుమారుడు మంచిగా వేటాడుతున్నాడు. అయితే ఒక రోజుని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళినప్పుడు ఒక జింక కనబడింది. జింక కనబడినప్పుడు జింక వెనకాల పడ్డాడు. అంటే నాకంటే బాగా వేటాడతాడు కాబట్టి నా కొడుకు వేటాడికి వచ్చేస్తాడని చెప్పేసి తండ్రి నిలబడి చూస్తున్నాడు ఎలా వేటాడతాడని చెప్పేసి. దాని వెనకాల పరుగెట్లు బయలుదేరుతున్నాడు వేటాడడం కొరకు. తండ్రి చాలా సంతోషిస్తున్నాడు. నాకంటే గొప్పవాడైపోయాడు నా కొడుకు అని మొట్టమొదటిగా సంతోషించేది తండ్రి. అయితే ఈ జింక చాలా స్పీడ్గా పరిగెడుతుందండి ఇది. కాబట్టి పరిగెట్టుకుంటూ 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 లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది అడవుల్లోకి. దాని వెనకాల బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఒరే కొడుక ఆపరా, ఆగు ఆగు అని గద్దిస్తున్నాడు. వెళ్ళకో, ప్రమాదం ఉంటుంది, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, లోపలికి వెళ్తే పులులు సింహాలు ఉంటాయి, లోపలికి వెళ్ళగానే కేకలు పెడుతున్నాడు. అయినా సరే ఊరుకోవట్లేదు. ఒకసారి గర్వం, గురువుని మించిన శిష్యుని అయిపోయింది కాబట్టి సాధించేయాలి. ఎంత గద్దించినప్పటికీ, ఎంత అరుస్తున్నప్పటికీ తండ్రి మాట కొడుకు వింటలేదు. జింక వెనకాల బయలుదేరాడు. అయితే ఇంక నేను ఎలాగా ఈ వేటగాడికి దొరికిపోయేటట్లు ఉన్నానని చెప్పేసి ఆ జింక, దానికి తెలుసు కదా అడవిలో ఎక్కడ ఏముంటాయో ఆ ప్లేస్లన్నీ దానికి తెలుసు కాబట్టి ఒక ఊబు కాసి తీసుకుని వెళ్తుంది ఈ జింక. నేను దేని కాసి తీసుకుని వెళ్తుంది? ఊబి. జింక ఎగిరి గెంతేస్తుంది, వీడు దాటలేడు. కాబట్టి దాని ఆలోచన చూడండి. వీడు ఊబి కాసి తీసుకెళ్దాము, నేను రక్షించబడతాను, వాడు చస్తాడు. ఒక ఊబి కాసి తీసుకొని వెళ్తుంటే ఇక్కడ తండ్రికి కేకలు పెడుతున్నాడు, లోపలికి వెళ్ళకరా, లోపలికి వెళ్ళకరా, క్రూర ముఖాలు ఉంటాయి, ఊబులు ఉంటాయి, లేకపోతే ఏయో ఉంటాయి. కేకలు పెడుతున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే తండ్రి దూరం నుంచి అది పరిగెట్టుకొని వస్తున్నాడు. వెనకాల దూరం నుండి చూశాడు. ఊబి ముందేముంది? ఊబి ఉంది. కానీ వీడి దృష్టి అంతా, కొడుకు దృష్టి అంతా ఎక్కడుంది? జింక మీద ఉంది. జింకని ఎలాగైనా వేటాడాలనుకుంటున్నాడు, తండ్రి దగ్గర మంచి పేరు కొట్టేయాలనుకుంటున్నాడు. కానీ కింద ఏముందో చూసుకోవట్లేదు. కానీ జింక ఏం చేసిందంటే ఆ ఊపు నుంచి గెంతేసింది బయటికి. మనోడు వెళ్ళిపోతుంటే అయ్యో నా కొడుకు చచ్చిపోయేలాగా ఉన్నాడు, నా గద్దింపు లోబట్టలేదు అని చెప్పేసి వెంటనే ఏం చేస్తాడు? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? తన దగ్గర బాణం తీసుకొని కాలుకు షూట్ చేసి కొట్టేశాడు. అక్కడ పడిపోయాడు. చంపడానికే కొట్టేది. చెప్పాలి ఎందుకు కొట్టాడు? ఆ కాపాడుకోవడానికి. మనం ఏమనుకున్నా, దేవుడు నాకే పెట్టాలా ఈ జబ్బు? నిన్ను కాపాడుకోవడం కోసం చిన్న జ్వరం రప్పిస్తాడు. నిన్ను కాపాడుకోవడం కోసం ఏదో ఒక నొప్పి రప్పిస్తాడు. అంత మాత్రం దేవుడు నాకే పెట్టేయాలనుకోకూడదు. ఇప్పుడు తండ్రి తన కొడుకుని చంపేసుకోవడానికండి ఆ బాణంతో కొట్టాడు, రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి. అప్పుడు ఆ బాణాన్ని ఉపయోగించకపోతే ప్రియా దేని బిడ్డలారా, ఆ బాణాన్ని అప్పుడు ఉపయోగించలేదనుకోండి, కొడుకు వెళ్ళి ఎక్కడ పడతాడు? ఊబులో పడతాడు. ఊబులో పడి ఏమవుతాడు? దిగిపోయి చివరికి శవం కూడా దొరకని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు గాయం మాత్రమే తగిలింది. ఏం తగిలిందంట? గాయం మాత్రం, కాలుకి గాయం మాత్రమే తగిలింది. నా కొడుకు అప్పుడు కొడుకు అన్నాడు, తండ్రి నన్ను ఎందుకు షూట్ చేసావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. తండ్రి మనసు
తండ్రి మనసు తెలియడం లేదు. తండ్రి మనసు తెలియక మాట్లాడుతున్నాడు. చాలా మంది పిల్లలు అలాగే మాట్లాడుతున్నారండి. సరైన మార్గంలో వస్తాడని చెప్పి బెత్తం వాడితే నన్ను చంపేయడానికి ఈరోజు మా నాన్న పట్టుకున్నాడు, మా అమ్మ పెట్టుకుంది. నేను చంపేస్తారండి? కన్న వాళ్ళు ఎవరైనా చంపేస్తారా? వీళ్ళ కోపం అలా ఉంటుంది. కానీ అక్కడ చంపేయడానికా రక్షించుకోవడానికా బాణం కొట్టింది? రక్షించుకోవడానికి. కాబట్టి ఊబి బయట పడ్డాడు. అదే ఆ బాణం కొట్టలేదని వెళ్ళి ఊబిలో పడినాడు. అందుకే వాక్యం చెప్తే తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగానే మన తండ్రి అయిన యెహోవా కూడా తను ప్రేమించేవాడిని ఏం చేస్తాడో గద్దిస్తాడు. అంత మాత్రం దేవుడు నాకు ఇది పెట్టేసాడు అది పెట్టేసాడు అనకండి. వాక్యం చెప్తుంది దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. కానీ చిన్న ఎందుకు శ్రమ పెడతాడంటే ఆ శ్రమ లేకపోతే నువ్వు లొంగవని, ఆ ఇబ్బంది లేకపోతే నీవు దేవుని మాట వినవని, సరైన మార్గంలోనికి రావని. తన కొడుకును రక్షించుకోవడానికి ఆ బాణాన్ని ఉపయోగించాడు తప్ప చంపేసుకోవడానికి కాదు. అంత మాత్రాన మనం తల్లిదండ్రుల మీద ఎట్టి పరిస్థితుల్లో కోపపడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. నేను నిన్ను చంపుకోవడానికి కాదురా బాణం కొట్టింది, ఎదరు చూడరా అన్నాడు. ఎదరు చూడగానే ఏముంది? అయ్యో తండ్రి నన్ను క్షమించు అని చెప్పేసి ఆయన పాదాల మీద పడి ఏడ్చాడంటే ఆ కుమారుడు. నువ్వు నా మేలును కోరే ఈ బాణం కొట్టావు కాబట్టి నన్ను క్షమించు నాన్నని చెప్పేసి ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు ఆ కుమారుడు. కాబట్టి ఇక్కడ తండ్రిలో ఉన్న 6వ మంచి గుణం, 6వ మంచితనం ఏంటో తెలుసండి? రిబ్యూక్ అంటే గద్దించడం. ఆయన గద్దింస్తే నువ్వు సరైన మార్గంలో పడతావు. ఆయన గద్దించడం ద్వారా సరైన మార్గంలోనికి వచ్చేస్తావు. చదువుతారండి 29వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగుజేయును. దేవునికి స్తోత్రం. బెత్తము గద్దింపు ఎందుకు వాడతాడో తెలుసా తండ్రి? జ్ఞానం కలుగు చేయడం కొరకు. అమ్మా అర్థమవుతుందా? పిల్లలు మిమ్మల్ని గద్దించినప్పుడు ఏడు చేస్తారు, పోయి సాటుకి వెళ్ళిపోయి ఏడు చేస్తారు, నా నాన్న ఎలా తిట్టేసాడు అలా తిట్టేయడు అని, లేకపోతే మా అమ్మ ఎలాగనేసింది అలాగనేసింది అని ఏడు చేస్తారు, పొలం అలికేస్తారు వాకలంతా. 3 రోజులు భోంచారు ఒక్కొక్కరు. అయితే ఎవరికి ఎగిరితుంది అనుకుంటున్నారు? తండ్రి గద్దించాడంటే, తల్లి గద్దించిందంటే దానికి కారణం ఏదో ఒక కారణం, బలమైన కారణం ఉండే గద్దిస్తారు వాళ్ళు. తప్పు మార్గంలోకి వెళ్ళకూడదని, సరైన మార్గంలో ఉండాలని తండ్రి ఏం చేస్తారంటే పిల్లల్ని తల్లిదండ్రులు గద్దిస్తారు. ఎందువల్ల అక్కడ గద్దింపును బెత్తమును ఏం కలుగు చేస్తుంది? జ్ఞానం కలుగు చేస్తుంది, తెలివినిస్తుంది. అదే అదుపులేని బాలుడు అయితే ఏం చేస్తాను? తల్లికి తండ్రికి అవమానం తెచ్చి పెడతాడు. బాగా గారం పెట్టేకండి. అప్పుడప్పుడు బెత్తం వాడాలి, దేవుని వాక్యం చెప్తుంది. బాగా గారం పెడితే ఏ వాక్యం ఉంది? అదుపు లేని బాలుడు అయిపోతాడు, అదుపు లేని పిల్ల అయిపోతాడు. అదుపు లేని బాలుడు కానీ బాలిక కానీ తల్లిదండ్రులకి ఏం చేస్తారంటండి? అపకీర్తి తెచ్చి పెడతారంట, అవమానం తెచ్చి పెడతారంట. కాబట్టి అందుకోసమే దేవుడు చెప్తాడు బెత్తం వాడాలి. ఆ తండ్రి బాణం వాడడానికి కారణం ఏంటంటే సరైన మార్గంలో ఉండడానికి, ఆ మరణం నుండి తప్పించబడడానికి, ఈ శిక్ష నుండి తప్పించబడడానికి మన బిడ్డలకి మనం ఏం చేయాలంటే గద్దింపు చాలా అవసరం, బెత్తము చాలా అవసరం. గద్దించాలి మన బిడ్డలను. నాన్న ప్రేమలో ఉన్న గొప్పతనాల గురించి నేర్చుకున్నాం. మొదటి గొప్పతనం ఒకటి చెప్పుకుని ముగిందాం. మొదటి గొప్పతనము క్షమించే మనసు, ఫర్గివ్నెస్. రెండోది అడ్వైజ్ అంటే సలహాలు ఇవ్వడం. మూడోది టీచర్, బోధించేవాడు, తండ్రి బోధించేవాడు, ఉపదేశించేవాడు. 4వ లక్షణం గొప్పతనం, 4వ గొప్పతనం హెడ్, నాయకుడు, కుటుంబానికి నాయకుడు అయిన. 5వ గొప్పతనం ఏంటో తెలుసా? తండ్రిలో ఉన్న 5వ గొప్పతనం ఎక్స్పెక్ట్, నిపుణత కలిగిన వాడు, నైపుణ్యం కలిగిన వాడు. మిమ్మల్ని ఎలా పెంచాలో సమస్తము తండ్రికే తెలుసు అండి. అంత నిపుణత ఉంది తండ్రిలో, అంత ఎక్స్పెక్ట్ అయిన. చివరిది రిబ్యూక్, గద్దించేవాడు. తండ్రి గద్దించినప్పుడు లోబడండి. ఆయన గద్దింపుటకు మనం లోబడాలి. బెత్తమున గద్దింపును వాడాలి. లోబడితేనే వాడు జ్ఞానవంతుడు అవుతాడు. కాబట్టి ఆదర్శవంతమైన తండ్రిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. దేవుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. అయినా ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో సూటుగా మాట్లాడారు. ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేశారు. నాన్న ప్రేమలో ఉన్న 6 గొప్పతనాల గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం.
మేము కూడా ఆదర్శవంతమైన తండ్రులుగా ఉండడానికి. వారు కూడా ఒక రోజు నీ తండ్రులు అవుతారు. మేము ఏ క్రమశిక్షణలో ఉన్నామో అదే క్రమశిక్షణలో వారు ఉండాలి అంటే మేము ఆదర్శవంతమైన తండ్రులుగా ఉండడానికి మాకు నేర్పించి సహాయం చేయమని, విత్తమైన వాక్యం ఇప్పుడు జీవితాలు నూరంతరగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె